ఓట్ల టైం వస్తే చాలు క్వార్టర్ సీసా వస్తుంది, బిర్యానీ పొట్లం వస్తుందని ఊర్లల్లో చాలా మంది సంబరపడతారు. ఇస్తే ఒక 500 కాగితం ఇస్తారు కావచ్చు. ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి పోటీ చేసేటోళ్ళు పైసలు ఇస్తే మామూలు వాళ్ళు అమ్ముడు పోతారని ఎరకనే. కానీ గా పైసలు ఇచ్చిన వాళ్ళు కూడా ఒకనాటికి అమ్ముడు పోతారని ఎరకనేనా మీకు? హగో కౌశిక్ అన్న చెప్తున్నాడు, ఇన్ను పారి. నా దగ్గర మిత్రులు కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్తలేను, కానీ వాళ్ళు కలిసి స్వయంగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మేమందరం కూడా బీజేపీ క్యాండిడేట్కి ఓటేసినాం, రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు, మేము చేసినాము, మరి ఇది ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా చెప్పు అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఆ సంబంధించిన 3 ఎంపీలు ఎవరైతే నన్ను కలిసిండ్రో వాళ్ళు చెప్పమంటేనే నేను చెప్తా ఉన్నా. మరి అప్పటిదాకా దీని మీద స్టడీ చేయలే. వాళ్ళు చెప్పిన తర్వాత నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోనే కదా, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఢిల్లీలో, ఇండియా వైడ్ అక్కడ ఇక్కడ నాకు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫోన్ చేసిన, అన్న ఏం నడుస్తుంది అన్న, ఏం చేసిండ్రు, ఏం కథ, ఏం నడుస్తుంది అని అడిగితే బాజాబ్తు 15 మంది ఎంపీలు అమ్ముడు వేయరు, ఆ 15 మంది ఎంపీలు అమ్ముడు వేయింది వాస్తవం, అండ్ల మీ తెలంగాణ ఎంపీలు 8 మంది అమ్ముడు వేయింది వాస్తవము అని స్వయంగా వాళ్ళ ఎంపీలు, నా మిత్రులున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత మిత్రులు ఢిల్లీలో కావచ్చు, ఇంకా చాలా రాష్ట్రాలలో వాళ్ళందరూ కూడా నాకు చెప్తే నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ ఓష్ని గీ పార్టీలుండి గా పార్టీ కోటేసిరేందో మరి గీ దారుణం సల్లగుండా. తెలంగాణ కాంగ్రెస్ లా నీ అంత పెద్ద మనిషి లేడని పెద్ద పదవిలో కూర్చుండబెడితే రేవంతన్ సారే అట్లా చేసిండనబట్టే. నిప్పు లేనిదే పొగరాదని అందరికి ఎరకనే కదా, మరి గా కథేందో వాళ్ళకే తెలవాలే. ఇక బండి సంజయ్ని కూడా బగ్గనే ఆడుచుకున్నాడు కౌశిక్ అన్న. మేం గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టినప్పుడు తుయ్యమని లచ్చింబాంబు లెక్క వేలిండు కదా, ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఏడ నిద్రపోతున్నాడో కదా అంటున్నాడు. ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ 1 అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి. మరియు ఇవాళ గ్రూప్ 1 మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే ఈ భారతదేశానికి హోమ్ మినిస్టరు. మరి బండి సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే గ్రూప్ 1 మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. పెద్దోళ్ళ రాజకీయాలు మనసొంటి బుడ్డోళ్ళకు అర్థం కావు కదా, పాడయి.